వెల్కమ్ టు ఎన్సీ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోదావరి పుష్కరాలకు సమగ్ర ఏర్పాట్లు చేపట్టాలి. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. గోదావరి పుష్కరాలు 2027 నేపథ్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి సమగ్ర ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో పుష్కరాల నిర్వహణ మౌలిక సదుపాయాలపై జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, అసిస్టెంట్ కలెక్టర్ క్షితీజ్ ఆదిత్య శర్మతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎంసీ పరిధిలో ఇతర శాఖల అధికారులతో విభాగాల వారీగా జరుగుతున్న ప్రాథమిక పనులు, అవసరమైన సౌకర్యాలు, ఘాట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ మేనేజ్మెంట్, భద్రతా చర్యలు తదితర కార్యకలాపాలపై విస్తృతంగా చర్చించారు. భక్తుల సౌకర్యార్థం విశ్రాంతి గదులు, సరైన రవాణా సదుపాయం, అన్నదాన వితరణ, దుస్తులు మార్చుకునే షెడ్లు, మొబైల్ టాయిలెట్లు వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. రాజమహేంద్రవరం, కొవ్వూరు, నిడదవోలు, మండపేట మున్సిపాలిటీల అధికారులు భక్తులకు అవసరమైన వసతి సదుపాయాలు ఏర్పాట్లు ఎలాంటి లోటు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్, ఇతర మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ఒక్క నిమిషం వెనక్కి ఇక్కడ అంతా కూడా మీకు తమిళనాడు వర్కర్సే కావాలా? మేడం ఇది పోస్ట్ ఒక వర్కర్ ఉండాలి మేడం. అది స్టూడెంట్స్ కి వి విల్ ప్రిపేర్. నెక్స్ట్ సెక్షన్ ప్లాట్‌ఫామ్ మీనింగ్ పై నుంచి కింద మధ్యలో ఉండదు. సో స్టెప్స్ వాళ్ళు రివర్ నుంచి తీసుకొని వచ్చి అట్లీస్ట్ 50 ఉండాలి. ఎందుకంటే వాటర్ లో మనిషి మనవాడే ఉంటాడు. అదర్ సెక్రటరీలు వచ్చారు, అంతకుముందు వేసి మన గుమస్తాలు, అకౌంటెంట్లు వీళ్ళందరినీ వేసి సో వీళ్ళు ఎవ్రీ మూమెంట్ వాళ్ళని